ఏమే కాఫీ తెస్తున్నానండి. తిన్నట్టే కదండి పెట్టాను కాఫీ నేను. అంటే రాత్రి నేను తాగి దిగలేనా లేకపోతే మీరు నువ్వు తాగావా? మీరు తాగపోతే కాక నన్ను కూడా తాగపోద్దు అని చేస్తున్నారా? ఇదిగో గాలి తీసుకెళ్ళు. ఇగో దుప్పటే పడతా ఇది ఎవరు ఉతుకుతారా? నిన్నే కదండి ఉతికాను. బాత్రూమ్ నీళ్ళు పెట్టు, బట్టి పెట్టు. ఏం మొగుడో ఏంటో నీళ్ళు తిప్పుకోవడం కూడా చేత. పిల్లలు స్కూల్కి వెళ్ళరా? వెళ్ళు, మిమ్మల్ని పంపించండి. అయితే లోపలికి వచ్చిన ప్యాంట్ షర్ట్ ఏమే బెల్ట్ తీసుకోరా. ఉన్న దేనికి నువ్వు ఏంటి ఎక్కడ మాట్లాడుతున్నావు? మరి నాకు నీ నవ్వులో చూస్తున్నాయి, మొహంలో నవ్వు చూస్తున్నాను. ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. ఏంటి నవ్వేంటి? ఏంటి నువ్వు సిగ్గుపడిపోతున్నావు? దా నాడు మంచి పని చేసావు నువ్వు. ఇటు రెండు పోయినాయి, ఇటు రెండు పోయినాయి. ప్లాస్టిక్ కూడా పెట్టించుకున్నా. ఈ ద్రాక్ష పళ్ళు తప్ప ఇంకా నా బతుకు ఏముందిలే. ఏమే లక్ష్మి, వస్తున్నాను అయ్యారు. కాఫీ పెట్టిన మొహాన్ పడి అలాగే ఎక్కడ దొరికిందో తెంగర కాదు. ఆఫీస్కి వెళ్తలేదా? వెళ్తానమ్మా, బయలుదేరుతాను. నేను వెళ్తున్నావా ఏటో టీవీ కొనలేకపోతున్నా. ఏమే నేను నాన్నెత్తానన్నా కట్నం డబ్బులు ఏమని ఇచ్చారు కదా అత్తయ్య. ఎక్కడ ఇచ్చాడు? మన కట్టిన డబ్బులు ఏంటున్నారా నీ పిల్లల మాటలు? ఏంటి నువ్వు వాడేది? ఆగరా. ఏంటన్నా ఆమె కూతురు ఏమని కొడుతున్నా? నువ్వు రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళు. వస్తాను ఇది ఎంత అగ నాటిని చాలే కానీ మీరు కూర్చోండి. రే నువ్వు ఆఫీస్కి వెళ్ళి నేను చూస్తా. వెళ్తానమ్మా. ఏం చూస్తున్నావు దిష్టి బొమ్మలాగా? వెళ్ళావు కదా. అవును మీకేంటి నోరు లేస్తుంది? బయట వాళ్ళు సాయం చేయటం, పరాజాలకు సపోర్ట్ చేయటమేనా పని? వెళ్ళి చూసుకోండి. ఊరు మీద తిరిగి పనులు చేయటమే ఏముంది రిటైర్డ్ అయిన కాడి నుంచి. ఏంటి గుడ్లాపకి ఇచ్చొస్తున్నావు? తింటావా? తినటానికి తిట్టడానికి నువ్వే సాటి తినో. వెళ్ళు వెళ్ళు. ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు ఉపయోగపడ్డామని ఊరోళ్ళకి ఉపకారానికి పుట్టు. లేకమా కాఫీ పెట్టిన మహాన తగలయ్యే. లెగుస్తున్నాను అత్తయ్య గారు. ఊరుకోండి, మీకేం లేదు. ఆఫీస్ పోయినాక మీ అమ్మతో నేను పడలేను. చాలండి. ఏమో ఏంటి ఇంకా లేవలేదు? ఏమీ లేదండి. ఎవరేమన్నా వచ్చిందా? ఏమీ లేదే. అమ్మా ఆఫీస్కి వస్తున్నాను. 100 రూపాయలు ఉన్నా. నన్ను డబ్బులు అడుగుతావేట్రా? జీతం నుంచి నీ పెళ్ళానికి చెప్తావుగా. దాని దగ్గరే మొత్తం అయిపోయినట్టు అమ్మా. 50 రూపాయలు ఉన్నాయంట. నాకు 100 రూపాయలు కావాలి. సరే ఏదో చేసి వెళ్ళు. సాయంత్రం కదా నీకు అవసరం వల్ల అప్పుడు చూద్దాం. వెళ్ళు. సరేనమ్మా, అయితే వెళ్ళొస్తాను నేను. ఏమే వెళ్ళొస్తాను. మీరెక్కడికి తయారయ్యారు? అలా బయటికి వెళ్ళొద్దామని. ఎందుకు? ఏముద్దరిద్దామని? ఏదో చెయ్యాలి కదా. కొడుకు అలా, మొగుడు ఇలా, కోడలు ఇంకెలా. టిఫిన్ అయినా చేస్తే పోద్ది. అబ్బో 12 అయింది. ఇంకేం టిఫిన్ చేస్తాను? భోజనమే చేస్తాను. ఈ కోడల్లో సీరియల్లోనూ బయట కూడా ఇలాగే ఎడుతున్నట్టున్నారు. అంటే నా కోడ కూడా అలా తగలాడింది. ఎవరో నేను తెచ్చండి. నీ నోరు ఊరుకోదనుకుంటే మీరేంటి ఇలా వచ్చారు? నీతో పనండి. నాతోనా? ఇంగ్లీష్ అంత నువ్వు అంత సిగ్గుపడమాకవే. నాకు భయం వేస్తుంది. అయితే ఏమిటో నాతో పని? డబ్బు తీసుకొచ్చా. ఇంత డబ్బు ఎక్కడదండి? మా నాన్న కొని పడేసిన మొదలక్షం కొంత ఉంది. అది అమ్మేసి డబ్బులు తీసుకొచ్చా. ఎన్నాళ్ళకు ఒక మంచి పని చేశారు. సర్లే వెళ్ళండి, పని చూస్తాను. పొద్దున్న టిఫిన్ కూడా చేయలేదు. టైం ఏందో. అమ్మో నాకు అయిపోయింది. ఇంకెప్పుడైతే తింటాను? పిల్లలు వచ్చే టైం అయింది. వాళ్ళకి ఏమైనా వండి పెట్టాలి. స్నాక్స్ అయినా చేస్తాను. ఛానల్లో మా ఇంటికి వచ్చావు ఏంటి? మంచి పార్టీ ఇస్తున్నాను ఏంటి? కానీ బాగుందన్నా.
ఏమే ఆమ్లెట్ వేసుకోండి రా. ఆమ్లెట్ గుడ్లు లేవండి. షాప్ లో తీసుకోండి రా. నేనా బాగా ఎందుకు తమ్ముడు ఇబ్బంది పెడతాం? బలకడు కదా. లేదు ఆమ్లెట్ బాగా ఇస్తాను మా ఆవిడ. ఏమండి నమస్కారం అండి. ఏంటంటే ఏం పని? నేను చాలా నుంచి వచ్చానండి. అది ఎందుకు వచ్చాను? మీ కోడలు గారు కుటుంబం వచ్చాను. మా కోడంతో పని ఏం పని? ఈ వీధిలో విచారించగా మీ కోడలు ఉత్తమ ఇల్లాలుగా ఉందని మాకు సమాచారం వచ్చిందండి. మా కోడలు ఉత్తమిల్లాలా? ఎవరు చెప్పారండి మీకు ఈ వీధిలో? విచారించామండి. పిలవచ్చుగా, ఒకసారి పిలిస్తే తెలుస్తుందిగా. తప్పుదా ఏంటి? వెళ్ళి పిలవండి. మీడియా వాళ్ళు వచ్చారుగా. ఉండబోయే వస్తుంది. అలాగే అండి. సరే తమ్ముడు ఇల్లు వస్తాను నేను. సరే అన్న అడుగుతాం. ఓకేనా ఓకేనా. నమస్కారం అండి. మా అత్తయ్య గారు ఏమో చెప్తారు. నమస్కారం అండి. మా పీబీటీవీ ఛానల్ తరఫున మిమ్మల్ని ఉత్తమ మహిళగా ఎంపిక చేయడం జరిగింది. రేపు ఉదయం 10 గంటలకు మా ఆఫీస్కి వస్తే అక్కడ మీకు సన్మానం చేయబడుతుందండి. అందుకోసం మీ అత్తయ్య గారు విషయం చెప్పారు. నమస్కారం. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పీబీటీవీ ఛానల్ తరఫున ఉత్తమ మహిళకు సన్మాన కార్యక్రమం చేయడం మా ఆనవాయితీగా ఉంది. అందులో భాగంగా ఇక్కడ ఉత్తమ మహిళ ఎంపిక అవడం మహిళను ఆహ్వానించడానికి మా ఛానల్ తరఫున రావడం జరిగింది. ఆంధ్ర తెలంగాణ ప్రజలందరికీ రేపు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మేము ఎపిసోడ్ చేసి పెడుతున్నామంటే మహిళలకి దక్కాల్సిన గౌరవం దక్కట్లేదనే ఉద్దేశంతో ఈ ఎపిసోడ్ చేయడం జరిగింది. పీపీ ఛానల్లో తప్పకుండా అందరూ కూడా ఈ ఎపిసోడ్ చూసి మా అందరికీ సపోర్ట్ చేస్తారని మనసావాస కర్మను కోరుకుంటూ, ఆర్టిస్టులుగా చేసిన వీళ్ళందరినీ కూడా దీవిస్తారు, ఆశీర్వదిస్తారని కోరుకుంటూ, సన్నివేశాలు కానీ పాత్రలు కానీ ఏవి కూడా కల్పితామండి. వీటన్నిటిని కూడా మేము పోషించాము. మీరు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము. నమస్తే.